హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాను అయితే అర్థమైంది కదండి. ఎక్కడికి అని అంటే నేను వెళ్తున్నాను కిట్టి పార్టీకి అనమాట. నేనే కిట్టీలో ఉన్నానా అని అనుకుంటున్నారు కదా, ఎందుకంటే నేను ఏ కిట్టీలోనూ లేను. బట్ నేను కిట్టి పార్టీకి వెళ్తున్నాను అనమాట ఈరోజు. అది కూడా ఎక్కడికి అని అంటే మనకి కోత్వాల్గూడలో ఎకో పార్క్ అని ఒకటి ఉంది కదండి, అక్కడికి అనమాట. రీసెంట్గానే రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్లాంటేషన్ అవన్నీ కూడా ఏవో చేశారు, పావురాల్లో ఎగరేశారు, ఇవన్నీ మనం న్యూస్లో కూడా చూసాం కదా. సో ఆ ఎకో పార్క్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కిట్టి పార్టీ అక్కడ కొంచెం డిఫరెంట్గా వెన్యూ ప్లాన్ చేశారనమాట. సో ఎక్కడికి వెళ్తున్నా ఏంటి, ఎవరు పార్టీ ఏంటి, ఇదంతా వీడియోలో చూసేద్దరు. కానీ హియర్ వి ఆర్ ఎట్ కోత్వాల్గూడ ఎకో పార్క్. ఎంతమంది కదా యాక్చువల్లీ ఇది చాలా దూరం అనమాట. కిస్మత్పూర్ అది దాటిన తర్వాత కోత్వాల్గూడలో అంత దూరం ఎవరు ఉంటారు, ఖాళీ ఉంటుందేమో అనుకున్నా. బట్ వచ్చి రాగానే చూస్తే బయట అన్ని ఫుల్ ఇట్లా బైక్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి. బయట కొంతమంది జనాలు ఉన్నారు ఎంట్రన్స్ దగ్గర. ఇలా ఉందన్నమాట. చూసి ఓకే పర్లేదు ఎవరు ఉండరు అనుకున్నాం, కానీ బాగానే ఉన్నారు బయట అయితే జనాలు అని అనుకున్నాము. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది యాక్చువల్గా అయితే. బట్ మాకేంటంటే కిట్టి పార్టీ కోసం వాళ్ళే బుక్ చేశారన్నమాట. సో మాకైతే ఎంట్రీ ఫ్రీ అన్నారు. సో నేను కొంచెం లేట్గా వచ్చా, యాక్చువల్గా నాకన్నా ముందే అందరూ వచ్చేసారు. సో నేను అక్కడి నుంచి నడుచుకుంటూ ఇలాగా పైకి వెళ్ళాలన్నమాట. అది కొంచెం అప్ లాగా ఉందన్నమాట. అక్కడికి వెళ్తే మనకి ఇలా ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం టికెట్స్ అవి పర్చేస్ చేయాలన్నా అక్కడ క్యూఆర్ కోడ్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. అండ్ అలాగే అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ బయట ఫుడ్స్ అవి నాట్ అలౌడ్ అని, ప్రొఫెషనల్ కెమెరాస్ అవి నాట్ అలౌడ్ అని, ఇట్లాంటివన్నీ అనమాట. సో మనం డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. బేసిక్గా ఇక్కడ ఎక్కువ బర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లా అవన్నీ చూడడానికి అనమాట. 100 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. చాలా రోజుల తర్వాత మీరు వీడియోస్లో చూస్తున్నారు, మేము కలుస్తూనే ఉన్నాం, మీరు వీడియోస్లో ఇప్పుడే చూస్తున్నారు. సో కిట్టి పార్టీ ఎవరిదో అర్థమైపోయింది కదండి, వెయ్యినా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా మేము బతుకమ్మ అవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో వాళ్ళది కిట్టి పార్టీ ఈసారి ఇక్కడ ఎకో పార్క్లో ప్లాన్ చేశారనమాట. సో లోపలికి ఎంటర్ అవ్వగానే అంతా ఇలా ఫుల్ ఎటు చూసినా మంచిగా పెట్టిన చెట్లు అవి అన్ని గ్రీనరీ చాలా బాగుంది. అండ్ అక్కడ చాలా మంది కిట్టి పార్టీలు చేసుకుంటున్నారు, లేడీస్ బ్యాచ్ ఎస్పెషల్లీ. చాలా మంది డిఫరెంట్ లేడీస్ బ్యాచెస్ అయితే చూసాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ అలాగా. లోపలంతా యాక్చువల్గా మొత్తం నడుచుకుంటూనే తిరగాలి. బట్ మాకు మాత్రం ఇలాగా ఎలక్ట్రిక్ వెహికల్ అరేంజ్ చేశారన్నమాట. లోపలంతా నడవాలి, తిరిగి అంతా చూడాలి అని అంటే. సో ఇన్ కేస్ మీరు కనుక ఇలా వెళ్తున్నట్టు అయితే కనుక ఎకో పార్క్కి వాకింగ్ షూస్ వేసుకొని కొంచెం కంఫర్టబుల్ డ్రెస్ లాంటివి చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అప్స్ డౌన్స్ అండ్ వాక్ చేయాల్సింది చాలా ఉంటుంది. మాకు తెలియక మేమందరం కిట్టి పార్టీ కదా అని శారీ డ్రెస్ కోడ్ అనేసరికి, ఫ్యాన్సీ శారీస్ అనేసరికి అందరం ఫ్యాన్సీ శారీస్ కట్టుకొని వెళ్ళిపోయాము. బట్ వెళ్ళిన తర్వాత అనుకున్నాం అనమాట, ఎందుకంటే శారీస్ కట్టుకొని వాకింగ్ షూస్ ఇవన్నీ వేసుకోం కదా, ఇంత నడవాలి అని అంటే వాకింగ్ షూస్ అండ్ కంఫర్టబుల్ డ్రెస్, వెదర్ ఫ్రాక్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇట్లాంటి ఏవైతే అవి కంఫర్టబుల్గా ఉండేవి చూస్ చేసుకుంటే బెటర్. అండ్ మేమైతే మొత్తం ఈవీ వెహికల్లోనే, బగ్గీ అంటాం కదా, సో వాటిలోనే తిరిగాంలేండి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. అండ్ ఇదంతా కూడా మాకు మొత్తం ఎక్కడైనా సరే మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మొత్తం గ్రీనరీ ఉంటుంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి స్పాట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా వచ్చిన తర్వాత మనకి బర్డ్స్ ఉన్న దగ్గరికి వచ్చాము. సో ఈ బర్డ్స్ ఉన్న దగ్గర ఏంటంటే దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. మొత్తం ఆ బర్డ్స్ బయటకి ఎగిరిపోకుండా అనుకుంటా మొత్తం ఇలాగ జాలీగా ఇట్లాగా పెట్టి ఉంది. అంటే ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా హ్యాంగ్ అవుతూ అనమాట. అవి 2 layers ఉన్నాయి. సో ఈ 2 layers దాటుకొని లోపలికి వెళ్తే వీ కెన్ సీ ఆల్ ద బర్డ్స్. అంటే లోపల ఉన్నాయన్నమాట రకరకాలవి. దీనికి ఎంట్రీ టికెట్ 150 రూపీస్. సో ఈ బర్డ్స్ పార్ట్ లోపలికి ఎంటర్ అయ్యి చూడాలి అని అంటే అనమాట. ఓ అవునా, 5 acres అంటే ఇదంతా. అమ్మో ఇప్పుడే పెట్టేస్తున్నా. ఇదిగోండి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్, మీ పేరు? కీర్తి కుమార్. ఓ పేరు చాలా బాగుంది మీది. కేకే, ముద్దుగా కేకే అని పిలుచుకోవచ్చు. ఇక్కడ మీరు చూపిస్తారా ఎంత బర్డ్స్ ఇవన్నీ చెప్పండి, మీరు చూపిస్తారు. బాగుంది కదా, ఫుల్ గ్రీనరీ.
సో ఈ పెద్ద పెద్ద ప్యారెట్స్ లాంటివి ఉన్నాయి కదండి, మెకావ్స్ అంటారంట. ఆ మెకావ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అవి మన చేతిపైకి కూడా ఎక్కుతాయి అనమాట. నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే నాకు యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఇట్లాంటివన్నీ అంటే కొంచెం భయము. బట్ పర్వాలేదు, బాగానే ఎక్కించుకున్న చేతి మీద అని అనుకున్నా. బట్ దానికి ఇట్లా కాళ్ళకి గోర్లా ఉంటాయి కదా, అవైతే చేతికి ఇట్లా గుచ్చుకున్నాయి అనమాట. అంటే మరీ డీప్ కాదు, జస్ట్ ఇట్లా మార్క్స్ పడ్డాయి అనమాట. దాని క్లాస్వి ఇట్లా మార్క్స్ పడ్డాయి. అవి స్టెమ్ మీద కూర్చున్నట్టుగా కూర్చుంటాయి కదా, గట్టిగా పట్టుకొని అట్లా కూర్చుంది. కొంచెం భయపడ్డా కానీ పర్వాలేదు, బాగానే నుంచున్నా. అండ్ అన్ని ఏ కలర్ లో ఉన్నాయన్నమాట అక్కడ ఉన్న మెకావ్స్ అన్ని కూడా, పైన ఉన్నాయి కదా అవన్నీ కూడాను. అండ్ అక్కడి నుంచి మళ్ళీ పక్కకు వచ్చాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ పక్కన అన్ని చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి అనమాట, అంటే చిన్న ప్యారెట్స్ లాంటివి లాగా, కలర్ఫుల్ ప్యారెట్స్ అన్ని ఇవి ఉన్నాయి. అండ్ ఇగోండి, ఈ కిట్టి పార్టీ ఆర్గనైజ్ చేసింది దీపక్క తినే అనమాట. మీరు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చూసుంటారు, తనదే కిట్టి పార్టీ. రమ్మనంటే ఇన్వైట్ చేస్తే నేను కూడా వెళ్ళాను. అండ్ ఈ చిన్న ప్యారెట్స్కి ఏంటంటే మనకి ఫుడ్ అక్కడే ఇస్తున్నారు అన్నమాట. ఒక ప్లేట్లో ఇలాగ సీడ్స్ లాంటివి వేసేసి ఇస్తున్నారు. మనం ఆ ప్లేట్ పట్టుకొని నుంచుంటే అవే వచ్చి తిని వెళ్తున్నాయి అనమాట. లెగ్స్ కి ఒక లెగ్ కి ఏదో బ్రేస్లెట్ లాగా ఉంది, అన్ని ఎగిరిపోయినాయి, మొత్తం అన్ని ఎగిరిపోయినాయి ఒకేసారి. ఇప్పుడు తిన్నది డైజెస్ట్ కాదు, తిన్నది డైజెస్ట్ చేసుకుంటున్నట్టున్నాయి. అవేంటో ఫుడ్ తింటూనే మరి సడన్ గా అన్ని ఒకేసారి ఎగిరిపోయి రౌండ్ రౌండ్ గా తిరిగి మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాయి. మరి అదో ప్యాటర్న్ ఏంటో అలా ఫాలో అవుతున్నాయి. వస్తున్నా దానికి భయం అవుతుంది. ఓకేనా? ఈ పిట్టల దగ్గర అంతా ఫోటోలు అవుతున్నాయి, అవే వచ్చి మన పైన పడుతున్నాయి అన్నమాట. ఇదంతా ఇట్లా వాక్ చేసుకుంటూ తిరగచ్చు. పిట్టలని రౌండ్ రౌండ్గా తిరుగుతున్నాయి, ఇంకా అటంతా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్ లా పెట్టారు. ఇవ్వండి విత్ బర్డ్స్. ఓ దీపక్ పైకెక్కింది. ఫైనలీ డన్ విత్ దిస్ ప్యారెట్ పార్క్, బర్డ్ పార్క్. మొత్తం గ్రీనరీ. మళ్ళీ బగ్గి ఎక్కి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దాకా అది కూడా బర్డ్స్ చూసాం కదా, బర్డ్స్ అయిపోయి ఇటు నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, ఇంకో చోటగా రకరకాల స్పాట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అంతా ఇట్లా ఫుల్ గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీగా. మా పిల్లలు డిపిఎస్ నాచారం వాళ్ళు రాలేదు, వేరే బ్రాంచ్ వచ్చినట్టున్నారు. మధ్యలో రిఫ్రెష్మెంట్స్, మళ్ళీ బలం తెచ్చుకొని మళ్ళీ ఇది నెక్స్ట్ పాయింట్ విచ్ ఈస్ అ వ్యూ పాయింట్ అంటారు. చూద్దాం ఎట్లుంటుందో. మొత్తం ఒక పెద్ద బ్రిడ్జ్ లా ఉంటుందన్నమాట. అదంతా నడుచుకుంటూ మొత్తం ఇలా సిటీ అటు పక్కనంతా హిమాయత్ సాగర్ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఒక సైడ్ అంతా చెట్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మొత్తం ఇదంతా నడుచుకుంటూ అలా తిరగాలి. ఇన్ కేస్ మీరు వస్తున్నట్లయితే కనుక మీ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే మెమరీ ఇనఫ్ స్పేస్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అక్కడంతా ఫోటోలు, వీడియోలు ఇవి దిగడానికే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అట్లాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి అనమాట. సో అందుకని ఫుల్ ఛార్జింగ్, ఫుల్ మెమరీ పెట్టుకొని రండి ఫోన్లో, ఎందుకంటే అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉండవు. ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం ఏంటంటే అందరం కలిసి ఒక రీల్ చేయబోతున్నాం. ఇది కూడా మొత్తం అందరం వరుసగా వచ్చినాము. ఆ రీల్ కోసం ప్రాక్టీస్. దీపక్ ఐడియా వేసింది ఒకటి, మేడ్ ఇన్ ఇండియా సాంగ్ August 15 సందర్భంగా అనమాట. సో ఇక్కడ కెమెరామ్యాన్ ఎట్లా చేయాలి ఏంటి, అందరం ఎట్లా కూర్చున్నామో, ఇవన్నీ అందరు ఎట్లా కూర్చున్నాం వరుస 1 2 3 4 స్టెప్స్ లో కూర్చొని ఫోటో తీస్తున్నాడు. ఒక నిమిషం పైకి
మళ్ళీ కిందికే ఇప్పుడు పైకి లెఫ్ట్ మళ్ళీ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ మళ్ళీ పైకి ఫ్రంట్కి చేతులు సల్యూట్. సో ఇక్కడ మన ఎకో పార్క్ వచ్చాం కదా, ఇక్కడ మన సబ్స్క్రైబర్ నన్ను దూరం నుంచి చూసి కూడా గుర్తుపట్టి వచ్చి మరి పలకరించాడు. బ్రదర్ నీ పేరు? రాకేష్. హాయ్ చెప్పు. యాక్చువల్లీ వాళ్ళ మదర్ యాక్చువల్గా వాళ్ళ మదర్ చూస్తారంట మన వీడియోస్ డైలీ. మమ్మీ పేరేంటి? రేణుక గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ హాయ్, చాలా చాలా థ్యాంక్స్. తమ్ముడు చెప్తుంటేనే అర్థమైంది మీరు ఎంత రెగ్యులర్ గా చూస్తారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. ఇట్స్ లంచ్ టైమ్ నౌ. అఫ్ కోర్స్ లంచ్ టైం కాదు, కానీ మేము ఇప్పుడు లంచ్ తింటున్నాం. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. చికెన్ బిర్యానీ అండ్ అది వెజ్ బిర్యానీ. స్పూన్లు, ప్లేట్లు, ఎందుకంటే లోపలికి ఫుడ్ నాట్ అలౌడ్. సో అన్ని కార్లో పెట్టుకొని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడే ఇట్లానే తినేస్తున్నాం. ఇట్లా చెట్ల కింద అందరూ చాలా మంది కూర్చొని ఇట్లా తింటున్నారు. సో అట్లా ఇట్స్ లంచ్ టైమ్. మరి అంత న్యాచురాలిటీ వద్దులే. సో మంచిగా ఇక్కడ కూర్చొని లంచ్ తింటున్నాం అనమాట అందరం. ఈవినింగ్ అయ్యేసరికి ఎన్ని కార్లు వచ్చినాయి చూడండి. మొత్తం పొద్దున్న ఓన్లీ బైక్స్ ఉండే ఎక్కువ, ఇప్పుడు మొత్తం కార్లు వచ్చేసినాయి. హాయ్ చెప్పండి. మీ పేరు? నా పేరు అనురాధ. మనం వచ్చిన ఈ ఎకో పార్క్ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా డిజైన్ చేసింది ఈ అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. మీ అమ్మాయి పేరు? సౌజన్య కొత్తవారు. తను ఆర్కిటెక్ట్. తను ఈ ఎకో పార్క్ డిజైన్ చేసింది మా అమ్మాయి, నా డాటర్, మా పెద్ద అమ్మాయి. సూపర్ గా ఉందని చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇవ్వండి, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. సన్సెట్ కూడా అవుతోంది. ఇక్కడ సన్సెట్ అవుతుంది. ఇవ్వండి, మాకు మొత్తం అంతా తిప్పి చూపించిన కీర్తి. బాయ్ కీర్తి, థ్యాంక్ యూ. సో మొత్తానికి మా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇదిగోండి దీపక్క, వీణ, నేను మిగిలాము. ఇంకా మేము ముగ్గురు కూడా బయలుదేరాం అనమాట. ఇంకా 6 o'clock క్లోజ్. సో అందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడిప్పుడే. ఇంకా 6 o'clockకి పార్క్ క్లోజ్ అనమాట. అప్పటి నుంచి ఇంకా అందరినీ వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. అప్పటికి చీకటి పడుతూ కూడా ఉంటుంది కదా, ఇంకా అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. బయట చిన్న చిన్న స్టాల్స్ లాంటివి కూడా ఉన్నాయి. లోపల కూడా చిన్న ఫుడ్ స్టాల్స్ లాంటివి ఉన్నాయి. అంటే లైక్ యూ గెట్ పాప్కార్న్, కొంచెం శాండ్విచ్, వాటర్ ఇట్లాంటివి అయితే దొరుకుతాయి లోపల. అంతకుమించి ఫుడ్ ఏం దొరకదు, మనమే తీసుకెళ్ళాలి. బట్ ఫుడ్ నాట్ అలౌడ్. బయటకు వచ్చి తిని మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట పార్కింగ్ దగ్గర. మేము అలాగే బయటకు వచ్చి తిన్నాము. అండ్ హిమాయత్ సాగర్ వ్యూ అయితే భలే బాగా కనిపిస్తుంది. వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి, వర్షాలు పడ్డాయి కదా. సో సన్సెట్ అవుతుంటే వ్యూ చాలా బాగుంది హిమాయత్ సాగర్ దగ్గర. దాని పక్కనే కదా ఇది కన్స్ట్రక్ట్ చేసింది. ఇంకా అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అన్ని కబుర్లు ఆడుకుంటూ మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. ఇది ORR పైన ఉంటుంది కాబట్టి మనకి ట్రాఫిక్ అయితే అక్కడ ఎక్కువ లేదు. సిటీలోకి వచ్చాకైతే ఉందిలేండి. అండ్ క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంది. నేను వెళ్ళేటప్పుడు క్యాబ్లోనే వెళ్ళా, వచ్చేటప్పుడు కూడా కొంతమంది క్యాబ్ బుక్ చేసుకుని వచ్చారు. సో క్యాబ్స్ అక్కడ వరకు అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా వచ్చేటప్పుడు మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ORR అయినా సరే మొత్తం ఫుల్ హైరైజ్లే అంతా. ఈ కిస్మత్పూర్ అటు సైడ్ అంతా కూడా మొత్తం హైరైజ్లు కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అండ్ ఇంతమంది బిల్డర్లు ఉన్నారో అంతమంది కన్స్ట్రక్షన్స్ కనిపించినాయి వచ్చే దారిలో. ఇంకా ఎలాగో August 15th వస్తుంది కదా, అంతా ట్రై కలర్ లైటింగ్స్ అయితే పెట్టున్నాయి అనమాట చాలా బిల్డింగ్స్ పైన. అవన్నీ చూసుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చేసాం. మొత్తానికి అంతా అయితే బాగా జరిగింది. సో అదండి ఇవాళ వీడియో. బాయ్.